హాయ్ ఫ్రెండ్స్, సునామీ ఇది ఎంతటి ప్రమాదకరమైన భయానకమైన విపత్తు అందరికీ తెలుసు. ఈ సునామీ వల్ల ఊళ్లకు ఊళ్ళే మాయమైపోయాయి. జస్ట్ ఊళ్లే కాదు, దేశాలు కూడా కనుమరుగయ్యాయి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో నిత్యం హడలెత్తించే విపత్తు ఏదైనా ఉందంటే ఈ సునామీనే. అయితే యునెస్కో ఈ సునామీ ఈ సంవత్సరంలో భూమిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించబోతుందని చెప్పింది. ఇప్పటికే ఒకసారి భూమిపైన దీని ప్రభావాన్ని చూపించింది కూడా. 2004లో వచ్చిన సునామీలో 2,50,000 మంది చనిపోయారు. ఈ సంఖ్య ఆస్ట్రేలియా దేశంలో ఉన్న జనాభా సగం మందితో సమానం. అంతేకాకుండా ఈ సునామీ వల్ల దాదాపుగా కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 2004లో బాక్సింగ్ డే సునామీ వచ్చింది కదా, అప్పుడు ఈస్ట్ సెండల్లోని కోస్టల్ ఏరియా అంతా అతలకుతలం అయిపోయింది. అలాగే ఆఫ్రికాలోని కోస్టల్ ఏరియాలో ఉన్న పోర్ట్లోని బోట్లన్నీ కూడా సముద్రంలో కొట్టుకుపోయాయి. మీరు అనుకోవచ్చు అప్పటి తుఫాన్ ఇలా ఈస్ట్ లండన్, ఆఫ్రికాలో మాత్రమే ప్రభావం చూపించింది అని. బట్ దట్ ఈజ్ రాంగ్. సునామీ అసలు ఈ ప్రాంతంలో రాలేదు. అక్కడి నుంచి దాదాపుగా 8,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియా వెస్ట్రన్ కోస్ట్లో వచ్చింది. కానీ దీని ప్రభావం ఆఫ్రికా ఈస్ట్ లండన్లపై పడింది. ఇక్కడ అలలు 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తులో వస్తే ఇండోనేషియాలో అవి 10 మీటర్ల ఎత్తులో ఎగిసిపడ్డాయి. అంటే ఒక బిల్డింగ్ హైట్ అన్నమాట. ఈ సునామీ నుంచి బయటపడ్డ ఒక 17 ఏళ్ల పిల్లాడు చెప్పింది ఏంటంటే, సునామీ వచ్చిన వెంటనే దాన్ని చూసి ఆ పిల్లాడు స్పృహ తప్పి పడిపోయాడట. ఆ తర్వాత అతడికి స్పృహ వచ్చేసరికి నీటిలో ఉన్నాడు. చుట్టూ నీరే. ఆ నీటిలో ఎన్నో శవాలు అతడికి కనిపించాయి. ఆ సునామీ వచ్చే ముందు ఈ పిల్లాడు బీచ్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ టైంలో సడన్గా భూకంపం వచ్చింది. ఏదో విమానం క్రాష్ అయిన సౌండ్ వచ్చింది. దూరంగా సునామీ రావడం చూసి ఆ పిల్లాడు ఒక బైక్ని నడుపుకుంటూ చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాడు. కానీ అంతకంటే స్పీడ్గా వచ్చిన సునామీ అక్కడున్న బిల్డింగ్లపైనే కాదు, మొత్తం అందరిపైన అమాంతంగా కప్పేసింది. ఆ తర్వాత చూస్తే ఇంకేముంది, చుట్టూ శవాలు, నీళ్లు. అలా అతను 15 రోజుల పాటు ఒక చెక్క పట్టుకుని ఒకచోటే ఉండిపోయాడు. అదృష్టవశాత్తు ఆ తర్వాత ఒక హెలికాప్టర్ వచ్చి ఆ పిల్లాన్ని కాపాడింది. కానీ ఎంతోమంది ఆ సునామీలో ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలో వచ్చిన సునామీ ప్రభావం దాదాపుగా 12 దేశాలపై తీవ్రంగా పడింది. నిజంగా ఇలాంటి విపత్తు ఎప్పుడూ కని విని ఎరుగని సునామీ అది. రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే, సముద్రపు కోస్టల్ ఏరియాలో ఉన్న ప్రాంతాలు, అంటే రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్స్, సబ్డక్షన్ జోన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఉన్న భూమి లోపల ప్లేట్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. దీనివల్ల అక్కడ భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్పై ఎక్కువ స్టడీస్ జరుగుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే, అలాంటి సబ్డక్షన్ జోన్ మెడిటేరియన్ సీలో కూడా యాక్టివేట్ అయింది. ఇది నేను చెప్తుంది కాదు, యునెస్కో చెప్తోంది. దీని ప్రకారం దాదాపుగా 3 ఖండాలు, 21 దేశాలు, 40కి పైగా నగరాలు అన్నీ కూడా సముద్రంలో కలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి యునెస్కో భయపడుతోంది. ఏంటంటే, ఎప్పుడు ఎలా ఈ సునామీ వస్తుందో మనకు స్పష్టంగా తెలియదు. దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో కూడా అంచనా వేయలేం. అది అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన సునామీ అని ఖచ్చితంగా మాత్రం చెప్పొచ్చు. అయితే ఈ ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో జీవించే వాళ్ళు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే గతంలో ఇక్కడ సునామీ చేసిన భీభత్సం అంతా ఇంత కాదు, లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. అంతకుముందు అంటే 1902లో కూడా సునామీ వచ్చింది. ఆ సమయంలో ముందుగానే అలర్ట్ చేశారు. కానీ అందరూ దానికి ఎఫెక్ట్ అయి ఉండడం వల్ల రెస్క్యూ చేయలేకపోయారు. అచ్చం అలాంటి సునామీయే మరోసారి ఈ భూమిని తాకబోతుందని యునెస్కో చెప్తోంది. కాదంటే ఇప్పుడు రేడియోలు లేవు, కానీ టీవీలు అలాగే సోషల్ మీడియాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రాణ నష్టం తగ్గించే అవకాశం అయితే ఉందంటున్నారు. గతంలో టర్కీలో 2 భయానకమైన భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు అక్కడ కూడా అలాంటి మరొక భయంకరమైన భూకంపం రాబోతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన విపత్తుల వల్ల అంతరించిపోయే 40 నగరాల లిస్టులో టర్కీ ముందుంది. అంతేకాకుండా ఈ టర్కీలో వచ్చిన భూకంపమే ఇప్పుడు మెడిటేరియన్ సీలో వచ్చే సునామీకి కారణమని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, మొదట భూకంపం వస్తుంది, ఆ తర్వాత ఈ భూకంపం వచ్చిన ప్రాంతమే కాకుండా ఆ చుట్టుపక్కలంతా కూడా సునామీ వస్తుందని చెబుతున్నారు. అయితే ఇది ఎంత తీవ్రతతో వస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. కానీ ఊహించేలోపే సముద్రం తీరమంతా సునామీతో కొట్టుకుపోయింది. ఈ సునామీ అనేది సముద్రం పై భాగం నుంచి కాదు, సముద్రం లోపల నుంచి వస్తుంది. ఈ సముద్రపు లోపల వచ్చిన సునామీ వల్ల, అలాగే భూకంపాల వల్లే తీవ్రత పెరుగుతుంది. అలాగే అలల తీవ్రత కూడా పెరుగుతుంది. దాని తర్వాత అతి పెద్ద అలలలో సునామీ విరుచుకుపడుతుంది. సాధారణంగా మన భూమి లోపల ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్లు ఒకదానికొకటి రాపిడి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒక్కోసారి హీట్ పెరుగుతుంది. అలా హీట్ పెరిగినప్పుడు భూమి లోపల ఉండే ప్లేట్లు ఒకదానికొకటి ఢీ కొడతాయి. ఇలాంటి టైంలో భూకంపం వస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఈ భూమి లోపల ఉన్న లేయర్లలో మట్టి, రాళ్ళు, చిన్న చిన్న రేణువులు, ఇలా రకరకాల పొరలుంటాయి. ఇవి తిరుగుతున్నప్పుడు వేవ్స్ ఏర్పడతాయి. ఈ వేవ్స్లో ఫస్ట్ ఏర్పడిన వేవ్
పీ వేవ్ అంటే ప్రైమరీ వేవ్. ఇక్కడుండే పార్టికల్స్ స్ప్రింగ్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. ఇలా తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి పైకి ఎగురుతున్న పార్టికల్స్ ఇంకా పైకి పుష్ చేస్తూ ఉంటుంది. అక్కడే సెకండ్ వేవ్ ఉంటుంది, అదే ఎస్ వేవ్. ఈ ఎస్ వేవ్స్ అడ్డంగా ప్రయాణిస్తాయి. ఇవి నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పైకి కిందకి కదులుతూ ఉంటాయి. ఎస్ వేవ్స్ పీ వేవ్స్ కంటే చాలా నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఈ వేవ్స్ అన్నీ పైకి కిందకు తిరుగుతున్నప్పుడు నీటిలో తీవ్రత పెరిగి పైకి ఎగిసిపడుతుంది. అలా ఈ తీవ్రత నీటి అలల వరకు వెళ్ళి అక్కడి నుంచి అలలు రాకాసి అలలుగా మారతాయి. అందుకే సునామీ వస్తున్నప్పుడు అలలు అంతెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. అప్పుడు అలలు చాలా ఫాస్ట్గా ఫోర్స్డ్గా ముందుకు వెళతాయి. ఒకవేళ సునామీ వస్తుందని ముందుగా తెలియకపోతే తీర ప్రాంతమంతా ఎంత ఫోర్స్తో వచ్చే అలలతో తుడిచిపెట్టుకుపోతుంది. అయితే ప్రెజెంట్ డేస్లో భూకంపం రాబోతున్నా సునామీ రాబోతున్నా ముందుగా తెలుసుకోగలుగుతున్నాం. అయితే టిల్లీ స్మిత్ అనే ఒక టీనేజ్ అమ్మాయి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ లేకుండా కూడా సునామీ ఎటు వస్తుంది అని చెప్పగలుగుతుంది. ఇది నిజంగా థాయిలాండ్లో రాబోయే సునామీని ఆ అమ్మాయి ముందుగా ఊహించి దాదాపుగా 100 ప్రాణాలను కాపాడిందట. ఈ సునామీ వచ్చిన సమయంలో ఈ టిల్లీ అక్కడే తన ఫ్యామిలీతో ఉంది. అయితే అప్పుడు ఒక్కసారిగా అలలు వెనక్కి వెళ్లడం, సముద్రంలో ఒక వెరైటీ సౌండ్, అలలలో తీవ్రత పెరగడం ఇవన్నీ చూసి ఆమె సునామీ రాబోతుందని ముందుగానే చెప్పింది. ఎందుకంటే అంతకు ముందు రోజు తన స్కూల్ జియోగ్రఫీ క్లాస్లో అదే విషయాన్ని తన టీచర్ చెప్పింది. ఇదంతా గుర్తుపెట్టుకుంది కాబట్టే ఆ అమ్మాయి ఎంతో కొంతమంది ప్రాణాలను కాపాడగలిగింది. లేదంటే ఈ అలల్లో చాలామంది కొట్టుకుపోయి ఉండేవారు.